వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎన్నికల ఫలితాలను వ్యూహకర్తలు మార్చేస్తారా? వ్యూహకర్తలకి నిజంగా అంత ప్రభావం ఉంటే వ్యూహకర్తలు తీసుకునే నిర్ణయాలు గెలుపోవటములు అనేవి ఇంకా ప్రజలకు సంబంధం లేకుండా పార్టీలు వ్యూహకర్తల మధ్య డిపెండ్ అయి ఉంటాయా? 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కారణం ప్రశాంత్ కిషోరే, ఐపాక్ టీమే పనిచేసింది అనేది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా అదే టీంకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చారు, అదే టీం నుంచి పని చేయించుకుంటున్నారు అనేది. ఇప్పుడు ఏకంగా ప్రశాంత్ కిషోర్నే తెలుగుదేశం పార్టీ తమ వైపుకు తెచ్చుకుంటుందా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ భేటీతో ఈ కొత్త అనుమానం అయితే తెర మీదకి వచ్చింది. ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాండ్ ఇచ్చారా, లేదంటే ఇప్పుడు ఆ హ్యాండ్ని తనకు అనుకూలంగా చంద్రబాబు గారు మలుచుకోవాలనుకుంటున్నారా? ఇదే అంశం మీద మనతో చర్చించడానికి ప్రస్తుతం పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్, నిజంగా ఎన్నికల ఫలితాలు లేదంటే ఓటింగ్ అనేది వ్యూహకర్తలు తీసుకునే నిర్ణయాలు, వ్యూహకర్తలు మీద డిపెండ్ అయ్యే పార్టీలు ఉంటాయా? మీరు మొదట అడిగిన ప్రశ్నలోనే ఒక అర్థం ఉంది. అదేంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశాంత్ కిషోర్ గెలిపించలేదు, 2024లో చంద్రబాబు నాయుడిని గెలిపించడం అంటే ఓడిపోతాడని కాదు, ఆయన గెలిపించడం అంటున్నారు. 2019లో ఒక రకంగా ఒక కమర్షియల్ పొలిటికల్ సిచ్యువేషన్ గత 10 ఏళ్లుగా భారతదేశంలో కొనసాగుతుంది. ఇంటర్నేషనల్ గా ఉందేమో ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం, కమర్షియలైజ్ చేయడం. ఈ పార్టీ దీనికి 2 కారణాలు. ఒకటి, కొన్ని సరుకులకు కొంతమంది వ్యక్తులకు ఒక ఇమేజ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సరుకులు కూడా కొన్ని పాపులర్ అయిపోయిన తర్వాత అది పాపులర్ అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా దాన్ని ఆ పేరుతో కొనేస్తూ ఉంటారు. అట్లాంటి వాతావరణం మనుషులకు కూడా వచ్చేసింది. అలాంటి వాతావరణం ఒకటి మన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఎన్నికల సర్వే టీంలో కొన్ని వచ్చినాయి కదా, కొన్ని క్రెడిబిలిటీ పేరుతో వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనే ఒక వర్షన్ వస్తూ ఉంటుంది. సెకండ్ కీలకమైన థింగ్ ఏంటంటే, పార్టీలు తమ చట్టాలను ధ్వంసం చేసుకున్నాయి. ప్రధానంగా జిల్లా కమిటీలని, పార్టీ యంత్రాంగం అని ఇవన్నీ ఫినిష్ చేసేసినారు. దీనివల్ల కూడా ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడుతున్నారు. అంటే పార్టీ యంత్రాంగం, పార్టీ సిస్టమ్స్ బాగుంటే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లు సరిపోతాయి. కానీ దానికి భిన్నంగా వీళ్ళు పార్టీలను ధ్వంసం చేసేయడం వల్ల, పార్టీలు కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోవడం వల్ల సహజంగా ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టే ప్రజల్లో వాళ్ళకున్న అభిప్రాయాలే గెలిపిస్తాయి తప్ప ఇట్లాంటి వీళ్ళే గెలిపించేటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఒక పార్టీని పెట్టుకుని దేశంలో అధికారంలోకి వచ్చేవచ్చు. ఇలాంటి వాళ్ళు నలుగురు కలుసుకొని బీహార్లో ఆయన ప్రయత్నం చేశారు, పాదయాత్ర చేశారు, అన్ని అయినా బీహార్లో ఏమైంది? ఆయన గెలిపించలే, ఆయన ప్రపంచాన్ని గెలిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా జరగదు. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే, మనం ఎలాగా మన ప్రయత్నం మనం చేస్తున్నాం, అదనంగా కూడా ఒక ప్రయత్నం చేసేస్తే పైసా కాదు డబ్బులే కదా పోతే పోనుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు గెలిచేదానికి దగ్గరగా ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుని ఒక ఆయన అడిగాను, మీరు ఎట్లా గెలుస్తున్నారు కదా, ఎందుకు ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాం అంటే, ప్రశాంత్ కిషోర్కి ఒక గ్లామర్ వచ్చింది దేశంలో, ఆయన పార్టీని గెలిపిస్తాడంట అని ఒక వాతావరణం. ఆయన కూడా గెలిపేసాం అనుకో, అన్ని శక్తులు గెలిచిపోతాయి. కాబట్టి గెలిచే పార్టీకి ఇది ఒక శుభశకునము అని అనడం కోసం ఇట్లాంటి వాళ్ళని తీసుకుంటున్నారేమో. ఇది చివరికి వాళ్ళకి నష్టం వచ్చే అవకాశం తప్ప లాభపడే అవకాశం అయితే ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ భేటీని ఎలా చూడాలి? ఆయన మీద డిపెండ్ అవ్వబోతున్నారా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన డిపెండ్ అయినప్పుడు ఈయన పైన డిపెండ్ గారు 40% ఓట్లున్న పార్టీ 6% ఉన్న పార్టీని సర్వం అనుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు చివరకు బీజేపీ వస్తే కూడా కలుపుకుంటా ఉంటున్నారు. బీజేపీని ఎందుకు కలుపుకుంటా ఉంటున్నారు? ఆ సందర్భంగా చంద్రబాబు గారు ఎవరితో అన్నా అంట, బీజేపీ వస్తే మనతో నష్టం, రాకపోతే కష్టం అన్న అంట. రెండు తమాషా ఉంటుంది. వస్తే కష్టం నష్టం, రాకపోతే కష్టం అంటే అర్థం. వాళ్ళు భ్రమలు ఎట్టున్నారంటే, వాళ్ళు ఎన్నికల మేనేజ్మెంట్ చేస్తారేమో, ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేస్తారేమో, ఈ చట్టంలో ఇరుక్కొని బీజేపీ మీద ఉన్న వ్యతిరేకత కూడా తమ నెత్తినేసుకోబోతారు. అంటే ఇక్కడ ఈ రూట్ లోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. అంటే ప్రజలు గెలిపిస్తారు, ప్రజలు ఓడిస్తారు అనే స్పృహ మర్చిపోయిన పార్టీలు ఇట్లాంటి చీప్ టాక్టిక్స్ కి వెళ్ళి వాళ్ళు సమస్య అయిపోతుంది. రేపు ఎలక్షన్ కమిషన్ జగన్ కు అనుకూలంగా ఉంటుందనే భయపడి ఆ ఎలక్షన్ కమిషన్ కోసం ఒక నష్టం వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ పట్ల వ్యతిరేకత సమాజంలో, ఆ వ్యతిరేకత ఓట్లు గ్యారంటీ. వాళ్ళకు ఉపయోగపడతారో లేదో ప్రపంచానికి మన భవిష్యత్తు తెలియాలి, కానీ వాళ్ళ కారణంగా వచ్చే వ్యతిరేక ఓట్లు ఎత్తినేసుకుంటారు. ఇది చాలా పెద్ద నష్టంగా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కూడా అంతే. నిన్నటి వరకు ఏం చెప్పారు ప్రశాంత్ కిషోర్ ని? ఈ పార్టీ కానీ, ఈ పార్టీ అనుకూలంగా ఉన్న మీడియా ఆయన ఒక సంఘ వ్యతిరేక శక్తి అని, ఆయన ఒక దుర్మార్గుడని, ఆయన దేశంలో ఉన్న వెధవ లక్షణాలన్నీ జగన్ తో చేయిస్తున్నాడని, ప్రమాదకరం మీరే చెప్పేసినారు 3 ఏళ్లుగా. ఆ సంఘ విద్రోహ శక్తి ఇప్పుడు టీడీపీకి ఒక అతీత శక్తిగా మారిపోతున్నారు. అది కూర్చుంటే ఏమవుతుందంటే, ఆయన ఎట్లా గెలిపించలేడు, దాని ద్వారా వచ్చే నష్టం ఎత్తినేసుకుంటారు. ఇది అదనంగా జరిగేది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తా ఉంది. ఆయన పెట్టుకోవడం వల్ల ఈ 3 ఏళ్ల పాటు, ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను, ప్రశాంత్ కిషోర్ ఏమేమి చేయబోతాడు అనే విషయం జగన్ తెలుసు కదా. 3 ఏళ్ళు ఆయన సావా. ఇప్పుడు అవన్నీ ఆడే చెప్తాడు, కొత్తగా అని చెప్తాడా?
కాబట్టి కనుక్కోండి. వాళ్ళతో ఆర్థిక సంబంధాలు ఉన్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం 100 కోట్లు తీసుకున్నాడు అనుకోండి, ఆయన ప్రత్యర్థి 200 కోట్లు ఇస్తే అంటే వీళ్ళకి నిజాయితీ ఉంటుంది. వ్యాపారమే రాజకీయాలే అనాలిసిస్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రత్యర్థి కూడా తీసుకుంటే వాళ్ళు రాంగ్ అంటారా? కానీ ఒకటి సార్, కొన్నేళ్లుగా ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉన్నారు, ఆయన టీము, ఐపాక్ టీం మొత్తం. అదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వెంట కూడా రాబిన్ శర్మ ఉన్నారు, వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఐపాక్ టీం నుంచి వచ్చిన వాళ్ళే, ప్రశాంత్ కిషోర్ శిష్యుడు ఆయన కూడా. ఇప్పుడు కొత్తగా పీకేని తీసుకురావడం ఎప్పటి నుంచో టీడీపీ వేస్తున్న వ్యూహం అని అనుకోవాలా? త్రూ రాబిన్ శర్మ ద్వారానే ఈ కథ అంతా నడిచింది అనుకోవాలా ఇప్పుడు ఆ భేటీ వరకు వచ్చింది అంటే? ఇప్పుడు నాకు అర్థం కాదంటే ఇప్పుడు కూడా పీకే టీం కదా, ఇంకొక ఐపాక్ టీం ఏదో జగన్ గారితో ఉన్నట్టుంది కదా, తిరుగుతున్నట్టున్నారు కదా, వాళ్ళేం తరవేలేదు, వాళ్ళ ప్యాకేజ్ కొనసాగుతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఐపాకే కాదు, ఇంకా 4-5 సర్వేలు ఉన్నాయి, 4-5 టీమేలు ఉన్నాయి. ఆయన ఒకదాని మీదే డిపెండ్ అవ్వడం అనేది ఆ పార్టీ నేతలే చెప్తారు. అది వాస్తవమే, కానీ వాళ్ళ దగ్గర పీకే వాళ్ళ శిష్యకం ఒక బ్యాచ్ ఉంది కదా, మళ్ళీ వీళ్ళకేం సలహా ఇస్తాడు, వాళ్ళకేం సలహా ఇస్తాడు? ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతారని అంటే నేను అనుకుంటుంది, ఈ చంద్రబాబు నాయుడు గారు ఈసారి గెలవడం తన సర్వస్వం ఒడ్డే క్రమంలో ప్రతి శకునాన్ని తనతో పెట్టుకుని అనుకున్నాడేమో. పవన్ కళ్యాణ్ ఓకే, బీజేపీ ఓకే, సిపిఎం ఓకే, ఆయన కూడా ఒక గ్లామర్ ఉంది కదా, గతంలో జగన్ మనకు తెలుసు జగన్ ఆయన గెలిపించలేదని, కాబట్టి ఆయన కూడా మన ఖాతాలో వేసి అందరూ మాతో కలిసిపోతున్నారు అని శుభశకునాన్ని ఏమన్నా ప్రపంచానికి ఇవ్వాలనుకొని వీళ్ళందరినీ భారం ఎత్తినేసుకుంటున్నాడో తెలియదు. కానీ అంతకు మించి ప్రశాంత్ కిషోర్ పనిచేసి ఆయన శిష్యుడు రాబిన్ శర్మ అంటున్నారు. మరి 3 ఏళ్ల పాటు ఈ సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అయిపోతుందని చెప్పిన పార్టీ అదే రాబిన్ శర్మ వాటిని రాజమండ్రిలో అంతకు మించి ఇస్తున్నామని ఎట్లా చెప్తున్నారు? ఇదేమి సలహా అంటే? ఈ సలహాదారుల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. బట్ అన్ని శకునాలు మాతో కలిసినాయి కాబట్టి ఈ శకునం కూడా లోపల వేసుకునేస్తే ఒక పని అయిపోతుందని ఏమన్నా వేసుకుంటున్నాడా అని డౌట్ నాకు. సార్, వ్యూహకర్తల విషయంలో నాకు చిన్న డౌట్. మీకు కూడా తెలుసు, ఎన్టీఆర్ గారి టైం కానీ లేదంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంతకుముందు చూసుకుంటే అప్పట్లో ఈ థర్డ్ పార్టీ వ్యూహకర్తలు అనేది మనం ఎప్పుడు చూడలేదు. పార్టీలోనే సీనియర్ నాయకులు కూర్చోవడం, ఒక కమిటీలు వేసుకోవడం, లేదంటే బూత్ లెవెల్ కమిటీలు వేసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, వ్యూహాలు రచించడం, దానికి తగ్గట్టుగా ఎన్నికలకు సిద్ధమవడం, ఇవన్నీ ఉండేవి. గత 2-3 పర్యాయాలుగా ఈ వ్యూహకర్తలు అయ్యేవాళ్ళు, అది కూడా పక్క ఉత్తరాది నుంచి వస్తున్నారు, ఇక్కడ మన రాష్ట్రాన్ని ఏలే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు క్రెడిబిలిటీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటి, పార్టీలు వీక్ అవుతున్నాయా? థర్డ్ పార్టీ ఒక రకంగా వీళ్ళ మీద, వ్యూహకర్తల మీద, థర్డ్ పార్టీ వ్యూహకర్తల మీద వీళ్ళు డిపెండ్ అయిపోయే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందా? మొట్టమొదటిగా రాజకీయ పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయినాయి. అది వైసీపీ అయినా తెలుగుదేశం పైన అయినా ఇదివరకు జాతీయ పార్టీలు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. గతంలో ఏం చేసేవాళ్ళు, గత 10-15 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు కదా ఎవరున్నా ఫస్ట్ జిల్లా కమిటీలు అడిగేవాళ్ళు మీరు ఎన్ని సీట్లు గెలుస్తారని. ఆ తర్వాత రాష్ట్రం అంతా వచ్చి ఎలక్షన్ ముందు ఒక అభిప్రాయానికి వచ్చేసేవాళ్ళు. మరి అప్పుడు ఏ థర్డ్ పార్టీ ఉందని? అంటే పార్టీ యంత్రాంగాన్ని వీళ్ళే ధ్వంసం చేసుకొని వ్యక్తుల చుట్టూ ఒక ప్రైవేట్ లిమిటెడ్ గా కంపెనీగా మారిపోయిన తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏమి చేస్తుందో అవన్నీ ఇప్పుడు చేస్తున్నారు. ఈ వ్యవహారాలు నడుస్తుంది. దీనివల్ల బూమ్రాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, జగన్ గారు పీకే టీంని నమ్ముకొని గెలిచాడని నేను అన్న కానీ పీకే టీం లాంటి టీములు నమ్ముతున్నాడు, ఆ సమాచారం తెచ్చుకుంటున్నాడు. దానివల్ల ఏం చేస్తున్నాడు, ఆయన 5 ఏళ్లుగా పార్టీని నిర్లక్ష్యం చేసినాడు. పార్టీని నిర్లక్ష్యం చేసేసి పక్కన పెట్టేసి వీళ్ళతో కూర్చుంటున్నాడు. వీళ్ళతో కూర్చోవడం అనేది పార్టీ యంత్రాంగం నైరాశ్యంకి వెళ్ళిపోతా ఉంది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు పడుతున్నాడు. మీకు ఉదాహరణకు నిజంగా వ్యూహాలే గెలిచేట్టుగా ఉంటే, పార్టీలే గెలిచేట్టుగా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వైసీపీ గెలవలేదు? ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా లిమిటెడ్ ఓట్లు ఉన్న ఏరియాలో ఈ వ్యూహాలన్నీ ఏమైనాయి? తెలుగుదేశం పార్టీ అసలు పని కూడా చేయలేదు. నాకు తెలిసి తిరుపతి, చిత్తూరు జిల్లా లాంటి చోట్ల ఏజెంట్లు పెట్టుకోలేదు. అంటే వాళ్ళు గ్యారంటీ ఓడిపోతామని తెలుసు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ప్రజలు గెలిపించారు భారీ మెజారిటీతో. అంటే అర్థం ఏమిటి, ప్రజలు గెలిపిస్తారు తప్ప, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు గెలిపిస్తాయి తప్ప వీళ్ళు కాదు. కాకపోతే మీరు అన్నట్టు పార్టీలని ఒక లిమిటెడ్ కంపెనీలుగా మార్చేసి పార్టీ వ్యవస్థను వాళ్ళే ధ్వంసం చేసుకోవడం వల్ల అనివార్యంగా ఇలాంటి వాళ్ళ పట్ల ఆధారపడుతున్నారు. కానీ ఒక్క విషయం సార్, గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వడంలో పార్టీలకి ఈ వ్యూహకర్తలు వీళ్ళ వ్యూహాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? ఉపయోగపడేది సమాచారాన్ని పర్ఫెక్ట్ గా ఇస్తే, ఇప్పుడు మీరైనా నేనైనా పార్టీ లీడర్ గా ఉన్నా సమాచారం ఇస్తాము, మళ్ళీ ఒక ప్రైవేట్ టీమ్ లో ఉన్నా కూడా సమాచారం ఇస్తాం, దాంట్లో ఏమీ సందేహం లేదు. అంటే అట్లా వాళ్ళు సమాచారం ఇవ్వచ్చు. దానికోసం 100 కోట్లు తగలేసే బదులు ఆ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని, యాక్టివ్ ఉన్న వాళ్ళని, నియోజకవర్గం 100 మందిని సహాయం. ఒకటి సార్, సమాచారం ఇవ్వడం వేరు, మీరన్నట్టు మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వచ్చు, వాళ్ళు ఇవ్వచ్చు, ప్రశాంత్ కిషోర్ టీం ఇవ్వచ్చు. ఆ ఇచ్చే సమాచారాన్ని బట్టి పార్టీలు నిర్ణయాలు మార్చుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నిర్ణయాలు మార్చుకోవడం వల్లే 2019లో గెలిచారు అనేది. ఇప్పుడు కూడా సామాజిక న్యాయం పేరుతో నిర్ణయాలు మార్చుకోవడం, లేదంటే వెల్ఫేర్, సంక్షేమం ఆ స్థాయిలో ఇవ్వడానికి కూడా ఈ పీకే టీం లాంటి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లే కారణం అనేది ఎలా చూడాలి? అట్లేం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను లాస్ట్ టైం పీకే టీం వాళ్ళతో కొంతమంది నన్ను కలిసినప్పుడు చూశాను.
వాళ్ళు మిమ్మల్ని కలుస్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులను కలిసేస్తున్నారు. అవును. ఇంకా వాళ్ళు ఏం రిపోర్ట్లు ఇస్తారు? వాళ్ళ రిపోర్ట్లు ఏం పెద్ద అద్భుతాలు ఏమి లేవు. లాస్ట్ టైం జగన్ గారు ఏం మార్చుకున్నాడు పీకేటీ నాకు తెలియదు. అంటే ముందు నుంచి ఆయనతో ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేకి ఇచ్చినాడు. కొత్తగా మారేది ఏంది? ఏం ఉండదు. అవును. రెండో అంశం, ఇప్పుడు వాళ్ళు పార్టీలో వ్యవహారాలు అన్ని ఇప్పుడు జగన్ గారు అనుసరించిన విధానాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టువే కదా అన్ని. సంక్షేమ పథకాలు ఆయన ప్రయారిటీ తీసుకున్నాడు. రాజధాని విషయంలో కూడా నాకు 2014లోనే ఆయన ఏం కామెంట్ చేశాడు అనవసరంగా నాకు తెలుసు. రాజధాని విషయాన్ని యాక్సెప్ట్ లేదు, కాకపోతే అనివార్యంగా ప్రాబ్లం వస్తుంది అక్కడ యాక్సెప్ట్ చేశాడు. ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వచ్చింది కాదు, సమాచారం ఇచ్చిండొచ్చే తప్ప జగన్ గారు సొంత నిర్ణయాలే. కాబట్టి తర్వాత ఇప్పుడు 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 ఉదాహరణకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను అటు ఇటు మారుస్తున్నాడు. బహుశా ఇది టీమోలు ఇస్తున్నటువంటి సలహా ఏమో నాకు తెలియదు, కానీ అది పెద్దగా సక్సెస్ కాదు. ఎందుకంటే గుంటూరు చిలకలూరుపేటలో బాగలేనా గుంటూరులో ఎట్లా బాగా నచ్చుతుంది కార్యకర్తలకి? ఆయనకి సరైన సమాచారం లేదు. అదే జిల్లాలకు వస్తే పర్ఫెక్ట్ గా ఇస్తారు. ఎందుకు ఇవ్వట్లేదు సమాచారం అంటే మీరు కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ గతంలో జగన్ గారికి గెలిచింది కానీ ఆయన తీసుకున్న విధానాలు ఏమి వాళ్ళు చెప్తుంది కాదు, ఆయన సొంతంగా నేను తీసుకున్నాడు తప్ప ఏం కొత్త ఏం కాదు. వ్యూహకర్తలు మారడం అనేది కూడా పార్టీలకైనా మైనస్ అవుద్దా? ఇప్పుడు నిజంగా ప్రశాంత్ కిషోర్ వైసీపీని వదిలేసి టీడీపీకి సపోర్ట్ చేస్తే అది జగన్ గారికో వైసీపీకో మైనస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? జగన్ గారికి రేపు మైనస్ అయ్యేది ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు పీకే టీం వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎందుకు గెలవాల? కాబట్టి జగన్ గారి యొక్క పరిపాలన బాగలేకపోతే విసుగొస్తే గ్యారంటీగా ప్రజలు ఓడిచ్చేస్తారు, చంద్రబాబు నాయుడు గెలిపిస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు గెలిచినా ఓడినా జగన్ గారి పరిపాలన ప్రామాణికం తప్ప వ్యూహకర్తల ప్రామాణికం కాదు. గత ఎన్నికల్లో 2019లో కూడా చంద్రబాబు గారు చేసిన తప్పుల వల్ల జగన్ గారు గెలిచారు తప్ప వ్యూహకర్తల వల్ల కాదు. అప్పుడు రెండు పనిచేసాయి, చంద్రబాబు గారు ఓడిపోవాలనుకున్నారు, జగన్ గారు గెలవాలనుకున్నారు. ఈ రెండు తేడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు కూడా అదే జరుగుతుంది. జగన్మోహన్ మీద వ్యతిరేకతే చంద్రబాబును గెలిపించాలి తప్ప యువకర్తల వల్ల. కాబట్టి వ్యతిరేకత వచ్చి ఆయన తెచ్చుకున్న తర్వాత యువకర్త ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత తెచ్చుకుంటే కార్యకర్తలను కలవద్దు అనేది యువకర్త అభిప్రాయం ఇన్నుంటే అంతకన్నా దరిద్రం ఇంకోటి లేదు. దాన్ని నమ్మినంటే రేపు తన ఫలితాన్ని అనుభవిస్తాడు. కాబట్టి జగన్ గారు రేపు గెలిచిన వాడిని ఆయన సొంత విషయం తప్ప పీకే వల్ల కాదు, దానివల్ల చంద్రబాబు గారికి వచ్చే ఒరిగేది ఏమి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పని సీక్రెట్స్, అక్కడ అనుసరించిన కొన్ని వ్యూహాలు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి పీకే చెప్పి ఆయన గెలిపించడానికి ఏమన్నా ప్రయోజనం తెచ్చి పెడతారా ఈ భేటీ? లేదంటే ఇప్పుడు ఆయన కలుపుకోవడం వల్ల? ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, పెద్ద పవర్ఫుల్ లీడర్ కదా, ఆయన పెట్టుకొని గెలవమని చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిని గెలవమని, అయితే బీజేపీని గెలిపించమని. బీజేపీ కన్నా పెద్ద పార్టీ ఉంది దేశంలో, గెలిపించమని ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం. ఇప్పుడు కొనుగోలు ఒక ఆయన తెలంగాణలో మొత్తం ఆయన అన్నారు, మరి ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్ అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించమని చూద్దాం. తెలంగాణలో ముందు యాక్చువల్ గా ఆయన్నే పిలుస్తారని అనుకున్నారు, ఆ ప్రచారం కూడా జరిగింది. సునీల్ కనుగోలు రాబోతున్నారు టీడీపీ కానీ, ఈ లోపల అనూహ్యంగా ఈయన రావడం కలవడం, ఇప్పుడు ఇది మళ్ళీ కొత్త చర్చ. నేనేమంటే అదే కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో గెలిపించమని చూద్దాం అంటున్నాను. ఇప్పుడు ఆ కొనుగోలు తెలంగాణలో ఎందుకంటే కాంగ్రెస్ ఎట్టా గెలవబోతోంది, దాన్ని కొంచెం పైకి లేపినాడు ఆయన ప్రసాద్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గెలిపించమని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మీరు ఎక్కడన్నా చూడండి, గెలిచే పార్టీ ఓడే పార్టీ దగ్గరే ఉంటాడు, మూడో పార్టీ పోడు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి గ్యారంటీ గెలుస్తాయి. ఇప్పుడు తెలుగుదేశం అన్నా గెలుస్తుంది, వైసీపీ అన్నా గెలుస్తుంది. తెలుగుదేశం గెలిచిన ప్రశాంత్ కిషోర్ వాళ్ళు గెలిచిందని చెప్పుకోవడానికి పనికొస్తుంది. మార్కెటైజ్ యాటిట్యూడ్స్ తప్ప. కొన్ని రోజులకి రాజకీయ పార్టీల్లో ఈ వ్యూహకర్తలే కీలకం అవుతారు ఆ పార్టీల కంటే. సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ, ప్రశాంత్ కిషోర్ వీళ్ళ మీద డిసైడ్ అయ్యే గెలిపోవటంలనే ఉంటాయి. ఆ పరిస్థితికి అన్న వచ్చేస్తుందా? ఇప్పటికే 90% వచ్చేసినాయి, కానీ కొంతకాలం తర్వాత ఇది పతనం అయిపోతుంది. అంటే కొంతకాలం నడుస్తుంది. ఎందుకంటే పార్టీ యంత్రానికి ఉన్న లాయల్టీ, ఇప్పుడు వ్యూహకర్తని అదే చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఇస్తే ఆయన దగ్గర పనిచేశాడు, 200 కోట్లు ఇస్తే ఆయన దగ్గర పనిచేస్తాడు. ఆయన దగ్గర ఉంటూనే ఒక 300 కోట్లు జగన్ ఇచ్చాడంటే ఆయన రాంగ్ ట్రాప్ పట్టించడా? అదే కదా నేను అనుకుంటుంది. రాజకీయ నాయకులు కూడా కంప్లీట్ గా వాళ్ళ మీద ఆధారపడి ఉంటారని నేను అనుకోను. అంటే అదొక అడ్వాంటేజ్ గా తీసుకుంటారు తప్ప మొత్తం వినేట్టుగా అంటే వీళ్ళు చెప్పినంతే వాళ్ళు వినేస్తే మళ్ళీ జగన్ గారు ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళకి రాంగ్ ట్రాక్ పట్టిస్తే. సార్ ఫైనల్ గా ఒకటి రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో, నాయకుల్లో నైతికత అనేది కాస్తంత వెతికితే గానీ దొరకని పరిస్థితి. ఇలాంటి వ్యూహకర్తల్లో కూడా నైతికత ఉండదా? ఈ పార్టీకే మేము కట్టుబడి ఉంటాం, ఈ పార్టీకి కట్టుబడి పనిచేస్తాం అనేది ఏం లేకుండా, ఒక సిద్ధాంతం అనేది లేకుండా ఎవరో ఒక 100 కోట్లు ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేసే పరిస్థితి అని ఇప్పుడు కనిపిస్తుందా? నిన్నటి వరకు వైసీపీలో, ఇప్పుడు టీడీపీలో. అంటే పార్టీ లీడర్ల కన్నా నైతికత ఉంటుంది. మా నాయకుడితో నడిచాము, మా నాయకుడు అని తప్ప కొంత యువకర్తలు వాళ్ళు యువకర్త అంటేనే బిజినెస్ కదా, బిజినెస్ చేసేవాడికి నైతికత ఉంటుంది. బిజినెస్ ఎప్పుడు నైతికత ఉండదు, లాభం ప్రయారిటీ. అంతే. కార్ల్ మార్క్స్ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. కార్ల్ మార్క్స్ పెట్టుబడి అంటే మనీని గురించి చెప్తాడు. 50% ఆదాయం వస్తే నైతిక వ్యభిచారం చేయడానికి సిద్ధపడుతుందంట, 100% ఆదాయం వస్తే
హత్యలు చేయడానికి సిద్ధపడుతుందంట. చివరకు 200% వస్తే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుందంట. అంటే అర్థం ఏంటంటే మనీ యొక్క క్యారెక్టర్ అది. కాబట్టి యువకర్తలు ఆదాయంగా పెట్టుకున్నారు. వాళ్ళకి పలానా పార్టీ దేశానికి అవసరం, పలానా పార్టీ రాష్ట్రానికి అవసరం సపోర్ట్ చేస్తాను ఎవడు చెప్పలేదే. వాళ్ళు పిలిచారు, నేను వచ్చానంటే వాళ్ళు నాకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే మంచి క్యాష్, మంచి ప్యాకేజీ. ఆ ప్యాకేజీ ఎవడు భాగిస్తే వాళ్ళు ఉంటారు. ఆ ప్యాకేజీ పక్కనోడు ఇంకా ఎక్కువ ఇచ్చి వాళ్ళు ధ్వంసం చేయనా చేస్తారు. అంటే క్యారెక్టర్, మనీ యొక్క క్యారెక్టర్ అదే కార్ల్ మార్క్స్ చెప్పింది వీళ్ళకి కూడా జరుగుతుంది. సార్ ఫైనల్ గా ఒకటి, ఇప్పటికే రాబిన్ శర్మ ఒక లిస్ట్ కూడా రెడీ చేసేసారు, మొత్తం ఫీడ్బ్యాక్ ఇచ్చేసారు రాష్ట్రంలో ఏం చేయాలో అనేది చంద్రబాబు నాయుడు గారికి. దాన్ని ఏమన్నా నేను ఫైనల్ గా ఒకసారి చూసి అప్రూవల్ చేసి ఈయన ఆమోద ముద్ర అన్న వేసి వెళ్ళడానికి వచ్చి కలిసారు అనుకోవాలా, లేదంటే కంప్లీట్ గా జర్నీ అన్న చేయబోతున్నారు అనుకోవాలా? నాకున్న ఒక సమాచారం చెప్తాను. తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే, నేను పేరు చెప్పడం బాగుంది, తాడిపత్రిలో సంథింగ్ ఏదో అనుకుంటాను. వీళ్ళు రాబిన్ శర్మ టీమే కదా లోకేష్ గారు పాదయాత్రని తిప్పింది. అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు అన్నారంట, మీరు ఆ రూట్ పోవాలి ఈ రూట్ పోవాలని కుదరదు, నా నియోజకవర్గంలో నేను డిసైడ్ చేస్తా, మీరు అంతకన్నా బెటర్ గా రాకపోతే మీరు ఏం టికెట్ కూడా అడగనని చెప్పినారంట. చివరకు లోకేష్ గారు వెనక్కిపోయి రాబిన్ శర్మ ఈ టీం అంతా పక్కన పెట్టేసి ఆయన చెప్పిందే విన్నాడంట. అయిపోయిన తర్వాత ప్రభాకర్ అన్న చెప్పింది కరెక్ట్ అని తేలిందంట. అంటే అర్థం ఏంటంటే అప్పుడు ఎవడు మాట విన్నాడు లోకేష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు మాట విన్నాడు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ అది. కాబట్టి రేపు కూడా చంద్రబాబు కూడా ఈ లిస్టులన్నీ చూసుకొని ఆయన కూడా ఒక కామన్ సెన్స్ 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నాడు తెలుసు కదా. కాబట్టి దాన్ని రెండింటి లెక్కలేసుకుని ఆయన ఫైనల్ డెసిషన్కి వస్తాడు. దీన్ని సోర్స్ గా తీసుకుంటారు. ఈ సోర్స్ కూడా ఒక శృతి మించిందంటే వారు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. జస్ట్ సోర్స్ గానే చూసే అవకాశం ఉందని అనుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం, మొత్తానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి కలిసి వస్తుందా? వీళ్ళిద్దరు వ్యూహంతో విజయం సాధించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉంటుంది వేచి చూడాల్సిన అంశం.